హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాహుల్ పాసి బ్లాగ్స్. అందరికీ ఈరోజు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను యాజ్ ఏ భారతీయుడుగా. సో గాయ్స్, మీరు అందరూ ఇండిపెండెన్స్ డే జరుపుకున్నారని నేను అనుకుంటున్నాను. గాయ్స్, ఈరోజు సంతగాడు మీకు ఇండిపెండెన్స్ డే రోజు స్పెషల్గా ఏమో చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు 80వ గణతంత్ర దినోత్సవం? మీరు స్వాతంత్ర దినోత్సవమా? సో మరి గణతంత్ర అంటే వేంద్ర ప్రదీప్, నాకు అర్థం కాదు. సంతోడు చెప్పడానికి మొమాట పడుతుంది గాయస్. మీకు సిగ్గుపడకరా సంత. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? నేను మా ఇంటికి పోతున్నాం. సో గాయస్, ఈరోజు మోడీ గారు చాలా మంచి స్పీచ్ ఇచ్చారు. ఆయన మాటలు వినండి, ఆయన మాటలు విని మీరు ఆయనను ఫాలో అవ్వండి. ఆయన చాలా గొప్ప వ్యక్తి. సో నేనేం చెప్తున్నా అంటే, ఆయన యూత్ కోసం మీరు ఒకటి సజెషన్ ఇచ్చింది ఏంటంటే, ఏమంటారు, నెగిటివ్ థాట్స్కి మీరు వెళ్ళి అందులో పడకండి, మంచి థాట్స్ ఆలోచించుకోండి అని చెప్తున్నారు మోడీ గారు. సో ఈరోజు అయితే మన ఫ్లాగ్ హాస్టింగ్ అయితే వేసిర్రు రెడ్ ఫోర్ట్లో. చాలా మంచిగా అనిపించింది వీడియో. ఫస్ట్ టైం ఎందుకు, చాలాసార్లు రెడ్ ఫోర్ట్ లో మన జాతీయ జెండా ఎగిరేసి ఫ్లాగ్ హాస్ట్ ఫస్ట్ టైం. అవునా? అవునా? సో గాయస్, అందరికైతే ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు మళ్ళీ చెప్తున్నాను. రాహుల్ పాసి బ్లాగ్స్ ని ఇండోర్ రెడ్ ఫోర్ట్ లా ప్రతి ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ ఇస్తున్నప్పుడు ముంగడ షీల్డ్ ఉండే. ఇట్స్ అ షీల్డ్, దట్ ఇస్ అ ప్రౌడ్ మూమెంట్ గైస్. ఎస్. సో గాయస్, అంటే రాహుల్ పాసి బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకేదైనా ఉంటే అది కూడా చేయండి. కానీ చూడడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మేమైతే ఎక్కడికి వెళ్తున్నామని చెప్పి మీకు చూపిస్తాను. అఖిలాడైతే కార్ తీసుకురానికి పోయిండు. ఇప్పుడు ప్రదీప్ అన్నలు అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లం వచ్చిందంట బండికి. దానికోసం వస్తాం. సో గాయస్ ఫ్రైన్ కార్ అయితే మనం టైర్ అయితే ఖరాబ్ అయిపోయింది కదా. సో మళ్ళీ ఒకసారి అయితే షోరూమ్ కి వెళ్ళిపోతాం. ఆ టైర్ అయితే రీప్లేస్మెంట్ చేయంటున్నాడు. టైర్ రీప్లేస్మెంట్ చేయమంటలేదు. సంతు బాయ్ అందరు రెడీ ఉన్నారు. బండి కూడా పెట్టమన్నాడు అంటున్నాడు. అది పేమెంట్ పార్కింగ్ ప్లేస్ మీ బండి బండి పోయింది. ఎవరిది? మా ఇంటి ముంగట లేదు, ఆ రాజగానో లేదు. చెప్పు గాయస్, ఇటు ఎవరు పార్క్ చేయకని చెప్పి చెప్పు. ఎందుకున్నావు చెప్పు. సో గాయస్, పటాన్చర్ లో అయితే ఇక్కడ ఫ్రూట్స్ బండిలు ఉంటాయి కదా, అంబేద్కర్ బొమ్మ దగ్గర. మీరు అక్కడ బైక్స్ అయితే పార్క్ చేస్తే పోలీసు వాళ్ళు అయితే రెస్పాన్సిబిలిటీ కాదట. ముందే చెప్తున్నాం, చూసుకోండి గాయస్. ఇప్పుడు సంతు వాళ్ళ ఇంటికాడ అయితే వాళ్ళ ఎవరో బండి పెట్టిరంట. ఇక్కడ పోలీస్ కంప్లైంట్ ఇస్తే మీరు అది పార్కింగ్ ఏరియానా, అది ఎందుకు పెట్టిరు అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తారంట. సో జాగ్రత్త ఉంచుకోండి. బండ్లు దొంగలు లాంటి దొంగలు ఉంటే మీరు ఏం చేయలేరు. మీ బండ్లను కాపాడుకోలేరు. జాగ్రత్త. ఎంతో కష్టపడి కొనుక్కుంటాం, శ్రమ చేస్తాం, కృషి చేస్తాం, రాత్రి పగలంట. రేపైతే అఖిలాడు ఫామ్ హౌస్ పోతుండు, ఎంజాయ్ చేస్తాడు. ఎవరితో పెళ్ళిందంట, మొత్తం డాన్స్ అయితే నేర్చుకోండు. చూడండి గాయస్, ఎట్లా డాన్స్ చేసినా మీకు చూపిస్తా. అఖిల్ గాయస్ కి ఎట్లా డాన్స్ చేసినావు అని చెప్పి సంతానికి ఏమో ప్రాబ్లం వచ్చిందంట. వచ్చారా బాలు, వీరుడు ధీరుడు. అరే సాంగ్ పెద్ద పెట్టాలా, ఈ పాట పెట్టాలా. వచ్చాడ్రా ధీరుడు, వీరుడు, సూర్యుడు, గాడు. శనివారం నిన్ననే బర్త్డే బాయ్. ఈ రోజు ఇప్పుడు అయితే మామూలు డాన్స్ చేస్తారు అనుకుంటా. చూద్దాం. ధూమ్ ధూమ్ ఆటరా రాహుల్ భాయ్ బర్త్డే. ఏముండదు గాయ, చల్లగా ఉంటది అంతే. సన్న 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 వాన సన్న సన్న వాన 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 సన్న సన్న వాన కురిసే.
బోనం కడిసే సన్న సన్న వాన కురిసే వానలోన బోనం కడిసే సిత్తడి వానలో సిందేసి ఆడంగా మడిసి ముచ్చిపోయి నవ్వుతుడు కంగా అరే బాగుస్తున్నా పైన సో గాయస్ మహేంద్ర షోరూమ్కి అయితే వచ్చినా మీరు ఇండిపెండెంట్ డే అని చెప్పి క్లోజ్ ఉందంట మాకు తెలియదు కాల్ చేసిన వాళ్ళు కాల్ ఇవ్వట్లేరు చూడండి ఈరోజు అయితే మనం ఇక్కడికి వచ్చినాం కానీ పని అయితే అవుతలేదు ఈ టైర్ బబుల్ది ఈ మహేంద్ర షోరూమ్ వాళ్ళు అయితే చాలా వరస్ట్ ఉన్నారు ఒకవేళ ఇప్పుడు వీళ్ళిద్దరు గొడవ ఆడుతారు గాయస్ బాల్ ఇంకా అఖిల్ ఎవరు ఇంత పెద్ద కార్ వచ్చినా మా దాంట్లో గొడవలు చూడండి ప్రైపాడ్ అయితే పెద్ద మంచి డ్రైవింగ్ చేస్తాడు కానీ వాడు నడపాలంటే నడపలేదు ఇంత ముందే లేచినారా వచ్చినప్పుడు తీస్తుంది నేను ఇట్లా రాని ఇట్లా వస్తా ఇళ్ళకి వస్తా నేను దిగట్టు ఎప్పుడు తాగుతుంది ఎందుకు బాయ్ సన్ రూఫ్ తీస్తున్నావు సన్ రూఫ్ ఎందుకు రా ఇప్పుడు బాలు బాయ్ అయితే డ్రైవింగ్ వచ్చేసిండు ఎట్లా నడిపిస్తుంది చూడండి సరేనా సైరన్ ఏదో పోలీసులు పట్టుకుంటారు మన కార్లలో మీ కార్ డిఫరెంట్ ఉంటుంది డిఫరెన్స్ ఉంటుంది మస్తు సౌత్ ఇండియా చెప్పే ఏమన్నాడు పైన సౌత్ ఇండియా ఇంకా కొన్ని మాల్ మెల్లదింపు ఫోన్ ఆడబెట్టారు క్లోజ్ అని చెప్పి మనమైతే ఇప్పుడు సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చినాం గాయస్ చూపిస్తాం మీకు ఇప్పుడు ఏం కొట్టరు పోవాలని చెప్పి లెట్స్ గో అరే మీరు అసలు ఇది బొమ్మ అరే అఖిల్ అఖిల్ ఫోటో దిగిపోదు అఖిల్ డాన్స్ చేయమంట భయపడుతుడు అఖిల్ చూపి సో గాయస్ ఇప్పుడైతే మనము చెన్నై షాపింగ్ మాల్కి వచ్చేసినాం చెన్నై షాపింగ్ మాల్లో మనము అఖిల్ డ్రెస్సింగ్ కోసం వచ్చేసినాం గాయస్ కుర్తాస్ స్టేర్ కేస్ మొత్తం అక్కడ ఉంటుంది గాయస్ తీసుకొని వెళ్తున్నాము ఇప్పుడైతే అఖిల్ మొత్తం హంగామా అయిపోతుంది ఎందుకంటే అఖిల్ మొత్తం ట్రెడిషనల్ వేర్ కొనబోతుండు రేపు మొత్తం ట్రెడిషనల్ వేర్ వేస్తుండే అఖిల్ సో ఇప్పుడు లెట్స్ అదే నడరా రేపు అఖిల్ అయితే ట్రెడిషనల్ వేర్లో రెడీ అయిపోతాడు సంగీత్ అరే కొత్తది అది అఖిలేనికి షాపింగ్ కోసం వచ్చినాం గాయస్ కుర్తా సెలెక్షన్ అవుతుంది ఏంటి అవల్ ఉన్నావారా సన్మానం చేద్దామంటే మా డాడీ బాత్రూంలోకి వస్తాడు వచ్చినాడు అఖిల్ గారు మొత్తం అఖిల్ కొనేసి అఖిల్ మొత్తం లేదంటే
దీని రేట్ వచ్చేసి 1000 రూపీస్. అది అఖిల్ సీరియస్ అఖిల్ బాగుంది అఖిల్. అఖిల్ బాగుంది అఖిల్. తీసుకో పచ్చది డైరెక్ట్ డ్రెస్సులు అమ్మాయిల డ్రెస్సులు తీసుకుంటున్నట్టు ఒకసారి ఇది ట్రై చేయొచ్చు. ఓకే నడుస్తుంది ఒకసారి ట్రై చేయ ఫైనల్ అది నడుస్తారా బాగానే ఉంది. మీకు ఏ కలర్ కావాలి? ఎల్లో కలర్ హల్దీకి ఎల్లో కలర్ తీసుకుంటారు కదా ఎవరైనా. ఎల్లో కలర్ ప్లేన్ ఎల్లో తీసుకోవచ్చు కదా. సో అఖిల్ గారికి అయితే ప్రింటెడ్ ఎల్లో కావాలంట. అది 50% ఆఫ్ ఉంది. సో గాయ్స్ ఇప్పుడు అయితే రాజ్ అంకుల్కి షర్ట్లు చూస్తాం. రాజ్ అంకుల్ అంటే రాహుల్ పార్సీ వాళ్ళ డాడీ. 395 ఆఫీసర్కి వస్తే కదా 3 అంటే ఇవి. అరే తీసుకొచ్చా రావాలి మరి. అవునా? ఏం తీసుకుంటావు వాళ్ళు? తీసుకోరా ఇప్పుడు ఎవరికి ఇప్పుడు ఇప్పుడు. సో రాజ్ అంకుల్ రాజు భాయ్ ఫార్మల్ ఇద్దాం అనుకుంటున్నాం గాయస్. 999కి చూసేసి గాయస్ ఫిదా అయిపోయి. ప్రైప్ ఏమైంది? తీసుకుంటున్నా అఖిల్. 999 అని చెప్పి సంతోడు అయితే ఫుల్ ఖుషి అయిపోయింది. ఆఫీస్ తీసుకోరా మళ్ళా. నేను ఎందుకు కూర్చోయినారా అఖిలాడి కూర్చున్నాను నాకు అంతా ఖాళీలో చేస్తారు. నేను చూపిస్తున్నావు చెట్లు ఉన్నాయి చెట్లు తీసేస్తారు. సంతో ఏం తీసుకున్నాం? ఏం తీసుకోవచ్చు ఉట్టి వచ్చి నేను టైం పాస్. ఇప్పుడైతే మన అఖిల్ ఆడు కొరియన్ పాయింట్స్ కోసం సర్చ్ చేస్తుంది గాయస్. కొరియన్ పాయింట్స్ ఏనారా? కొరియన్ వేరా? బ్యాగే జీన్స్ అఖిల్ పట్టుకో. అరే కొరియన్ కనకరాజ్ అఖిల్ కొరియన్ ఒకసారి జరగదు బాల్. బ్యాగ్ ఉందిరా మరి బ్యాగ్ వస్తాయి. కొరియన్ కనకరాజ్ ఇప్పుడు కొరియన్ కంకరాజ్ వచ్చిండు. బాయ్ చూస్తుండు, హంటింగ్ చేస్తుండు. కళ్ళలో పడ్డానికి తీసేసుకుంటాడు. తీసుకుంటావు బాయ్. సుధాం పట్ ఇప్పుడైతే సంతోష్ ట్రై చేసిండు. ఎట్లుంది బాయ్? సింక్ అయిపోతుంది కదా. జోబు కూడా పోతుంది గాయస్. జోబు కూడా వెళ్ళిపోతుంది. మంచిగానే ఉంది. ఎట్లుందా? కరెక్ట్ కానీ సింక్ అయిపోతుంది క్లాత్ ప్రకారం చూస్తే. ఇప్పుడు జోబు కూడా చూడ ఎంత డెలికేట్ ఉందో. అరే షూ ఎందుకురా? అరే అఖిల్ బుద్ధ ఉందిరా అది. వీడియో తీయాలి వద్దా రాల్? బ్రౌన్ బాగుంటుందిరా. రాహుల్ పార్సీ వ్లాగ్స్ కూడా హంట్ చేస్తుండో షాపింగ్కి. అయితే ట్రయల్ టెస్ట్ డ్రైవ్ చేసుకోనికి పోయారు బట్టలు. అరే సూపర్ ఉన్నవరా. నేను అదే చెప్తున్నా ధీరుడా వీరుడా నీలాంటి సూర్యుడా లేడురా చూడరా ఇందులో నందగాడా. ఏమైనా అఖిల్ దొరకలేవా? అరే బాగుందా? దా పోదాం రెడ్ ఆమ్లెట్ కాడికి. ఏమంటారు? అరే తెలుసు కదా, షాపింగ్ కాకపోయినా ఏం అవ్వకపోయినా పని కాకపోయినా మాకైతే ఫ్రాంకీ అనిపించింది. ఎగ్ ఫ్రాంకీ చికెన్ ఫ్రాంకీ అనుకుంటారు. అవునా వద్దా? ఏంది అఖిలట్ రా వద్దనడం? ఫుడ్ నాకు అర్థం అవ్వట్లేదు. రైట్ వద్దా? అందుకొద్దా? అరే వీళ్ళిద్దరు తిన్నారు. అది సప్పుడు రా సంతో. అమ్మా రా ప్రదీప్ వాడు ఇంకా బాగాడు అయితే ఇద్దరు తిన్నారు. అందుకే సాటర్డే కాబట్టి వాళ్ళు ఏమనట్లేరు. సో మేమైతే ఇప్పుడు ఫుడ్ తినకుండా వెళ్ళిపోతున్నాం. ఇది అసలు హఠాత్ పరిణామం మా దాంట్లో. ఏం హుషారాలరా మీరు ఇద్దరు? బాల్ ప్రదీప్ ఇంకా అబ్బా బాబా పన్నీర్ ఫ్రాంకీ చెప్తుండే వాళ్ళకి కావాలంటే. అదే కదా. అరే బయట గెట్ వన్ ఫ్రీ అంటారా? అదే కదా మంచి షెట్ గాయస్ నా ఆశ నెరవేర్చలేదు. అంటే తినుండ్రా మరి.
షాపింగ్ కావాలి. మరి ఇప్పుడు ఆగు. అరే ఇట్లా రివర్స్ పోవచ్చురా సర్వీస్ రోడ్ మీదకి వెళ్ళి వెళ్ళిపోతున్నాం అశోక్ నగర్. ఇట్లా పోతుందా అశోక్ నారాయణ ఎందుకు ఆడ చెప్పులు ప్రైమ్ అరే బాయ్ మనం ఆ రోజు టీవీ షోరూమ్ బయటకు వస్తుండే షోరూమ్ పక్కన వాడు ఫోన్ చేసి ఇంకా అదే అంటున్నా మళ్ళీ ఒకటి తీసుకుంటా ఈ టైం వేస్ట్ అవుతుంది బట్టలు దొరుకుతలేవని మన సైజ్ దొరుకుతలే ట్రైసెప్ ఎక్కువ అయిపోయినా ఉంది ఇక్కడ ఏడైనా టైట్ అయిపోతుంది ఇక్కడ టైట్ గా టైట్ అయితే బొర బయటకు వస్తున్నాడు ఆయన. అఖిలానికి అయితే కొరియన్ ప్యాంట్ కావాలంట ట్రౌజర్. సో ఇప్పుడు మేమైతే ఇక్కడికి వెస్ట్ సైడ్కి వచ్చినాం. వెస్ట్ సైడ్లో దొరుకుతాను ప్రదీపాడు అయిపోయిండు వెనకాల దాచుకుంటున్నాం. సో అందుకే ఇప్పుడు వెస్ట్ సైడ్లో వచ్చినాము. వాడు ఏం కొంటాడో ఏందో అసలు అర్థమవుతలే. వీరు సాటర్డే సండే దొరికితే చాలు రీ అడిగిపోతాము నా నాయన పైకా మళ్ళా. చెప్పు రైపు ఎలా ఉంది సాటర్డే రోజు షాపింగ్కి వస్తుంటే? సాటర్డే రోజు జూడియోకి వచ్చేసిండు అఖిలాడు. జూడియో అంటున్నాం వెస్ట్ సైడ్కి వచ్చిండు. ఇలా ప్యాంట్స్ ఇక్కడ షర్ట్స్ ఇలా చాలా ఉన్నాయి. వారం ముందే వేసుకోవాలి. 25 ఉందిరా వారం ముందే. వేసుకొని వదిలేసి ఆన్లైన్ అంటారు. బాలలాగా తెలివి మంతులా ఉండాలి. వాడు ఎప్పుడో షాపింగ్ చేసేసింది చూడు. 3 బుక్ చేయాలి రావాలి. సంతకం పెళ్లికి 10 బుక్ చేసిండు. ఒకటి వేసుకోవాలి అన్ని పుల్ల పుల్లగా ఉంది, అది వేసుకోలేదు డైరెక్ట్ వైట్ అండ్ వైట్. చిన్న దగ్గరకు వచ్చేసారు. ఇది బాగుంది. ఇది బాగుంది. అరే ప్రైప్ నువ్వు కొట్టుకుంది మంచి వాసన వచ్చిందిరా. కానీ నాకు కొట్టుకుంటే నాకు వాసన రావు. రెడ్ కలర్ నా స్మెల్లే రావు నేను కొట్టుకున్నాయి. నువ్వు అది బాగుంది. ముగ్గులో కొట్టేవరా? సేమ్ ఇదే ఫ్లేవర్ వస్తుంది. అఖిల్కి రారా చూద్దాం. ఇది బాగా మీరు ఏనా చూడు అదేనా ఘాటు ఉంది ఇది. ఇట్లుంది. మీరు తీసుకోరా అది కాని పని. డిసప్పాయింట్మెంట్ కాకుండా దొరుకుతాయి. సొంత వాడే మధ్య ఉండిపోతుండే. ఏం చూస్తలేరా బే అక్కడ guys, green, white, orange. Happy Independence Day, guys. ఇది ఒకదా మాసూలు. హలో కింద అదే కిందనా నేను వెళ్తా లాగిస్ ఫ్యామిలీ నేమ్స్ గాలిలోన చూపే అరే ఇట్లా పట్టుకున్నాడు ఇవే చూడండి గాయస్ ఎట్లా ఎక్కుతారు. హాస్పిటల్ మళ్ళీ అనుకుంటా. స్టూడియోలోకి వెళ్తున్నాం ఇప్పుడు. మా అఖిల్కి అయితే కొరియన్ పాయింట్స్ దొరకలేదు. ఉంటాయిరా అలా ఉంటాయి. ఇట్లా ఏమంటున్నావు కొరియన్ పాయింట్ అంటే ఇట్లా గుంజుతో అదే కదా. కింగ్డమ్ ఉంది కదా వైట్ వైట్. అవి ఆన్లైన్ లో దొరుకుతాయి అన్న. దానికోసం నింటున్నప్పటి నుంచి ఆ పట్టీలు అయితే ఇక్కడ ఏడు ఉన్నాయి. అరే ఇడేమో పెట్టిరా ఫ్యూయర్ షాపింగ్ అంట. షాపింగ్ చేసేటప్పుడు ఖాళీ ఉండకుండా తినకండి అని చెప్పారు. అరే స్పోర్ట్స్ క్లబ్ పైన ఉంది. అరే ఒకసారి పోయి చూసేద్దామా? మరి నీకు దొరికాయి ఇక. దొరికాయి. అఖిల్ గాడు అయితే చాలా డిసప్పాయింటెడ్ ఉన్నాడు. అసలు అర్థమైతలే వానికి ఏం వేసుకోవాలి ఏందని చెప్పి. డిన్నర్కి ఎవరితో పెళ్లి వాళ్ళ చుట్టాలని చుట్టా సన్నీ అని చెప్పరు. సన్నీ అంట, సన్నీది పెళ్లి అంట. అఖిల్కి స్టైల్ అంటే కొరియాన్కి వెళ్ళి రావాలి. ఆ స్టైల్ ప్యాంట్స్ ఇక్కడ ఏడ దొరుకుతాయి చెప్పండి గాయస్. ఫ్రై పాన్ కంటే ఇక్కడ ఏమైనా దొరికేస్తాయి. సరే ఫ్రై మన దిమాగ్ ఖరాబ్ దొరికే బట్టలు. ఉంది. అరే ఎడికిరా మంగళ్య హీరోడు అంట కుమార వర్మ. మూసుకో ఇప్పుడు ఫ్రై పాన్కి ఇంకా బట్టలు కావాలని చెప్పి మాంగళ్యకు కాదురా బాబు. అయినా చాయ్ బాగుంటుంది కదా. బాగుంటుంది.
ఫుడ్ ఫస్ట్ కదా అఖిల అయితే ఫుడ్ దగ్గరకు వచ్చేసిండు. మళ్ళీ ఇప్పటిదాకా ఫ్రాంక్ అనుకున్నాం, ఫ్రాంక్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడైతే టీ షాప్ కాడికి వచ్చినాం. టీ అన్న దగ్గర అయితే గరం గరం చాయ్ ఇస్తున్నట్టుండు, జుప్పు అని చెప్పి పొగలు వస్తున్నాయి. ఇది ఆర్సిపురంలో ఉన్న టీ షాప్ అనమాట. తెలుసు కదా గాయస్, మా వాళ్ళకి ఫుడ్ అంటే ఎంత ప్రాణం అని చెప్పి. ఫుడ్ అనగానే అది ఆల్రెడీ వారం రోజుల నుంచి రోజు బయటనే తింటున్నాము. సో ఈరోజు చాయ్ బయట తాగుతున్నాం. ఫ్రాంక్ తిందాం అనుకున్నాం, ఫ్రాంక్ తినలేకపోయినాం. దాంతో డిసప్పాయింట్మెంట్ అయ్యిండు, ఫ్రాంక్ తినలే అని చెప్పి. నేను బయట కూడా బంద్ చేసినారా. మరి రేపు ఎట్లా తింటావు? రేపు లాస్ట్గా తర్వాత ఎక్కువ అవాయిడ్ చేస్తున్నా బయట. బిస్కెట్లే తెచ్చిండు, దీనికోసం కూడా డిస్కషన్ చేస్తారు. ఈ ఉస్మానియా బిస్కెట్లు కావాలని చెప్పి సంతుగాడు, బాల్గాడేమో అవి అవే అని చెప్పి బాల్గాడు. ఇవే ఉన్నాయా? బయట తినాను, బయట తినాను. బాల్గాడేమో ఇప్పుడు చాయ్ తాగడానికి రెడీ ఉన్నాడు. అన్న జల్దీ కడి పాలు ఎక్కువ డికాషన్ తక్కువ. డికాషన్ ఎక్కువ కదరా? డికాషన్ తక్కువ వచ్చుకోవాలి నువ్వు ఒక అవలగాన్ని. అరే డికాషన్ తక్కువ ఏమని చెప్పు. లైట్ మారో బిర్యానీ లైట్ మారి లైట్ మారో చెట్లు పట్టుకొని బాధ్యతలు ఆ నుంచి అఖిల్ బాయ్ చాయ్ లేవు. ఇన్స్పెక్షన్ చేస్తున్నాం, ఇన్స్పెక్షన్ ఫుడ్ సేఫ్టీ. లైట్ మారో లైట్ మారో అరే హీరా అప్పుడు తెచ్చినాం भाई लाइट मारो लाइट लाइट वो डिकाशन कम करो लाइट అంటే డికాషన్ కమ్ చేస్తారా ఏమో మరి అందరూ ఇయర్గా విరాట్ లాకిలా న్యూస్ కొని వాడు అక్క తక్కువ చేస్తాడు అదే ఇస్తున్నా బాబు. ఇన్స్పెక్షన్ అన్న, ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. అన్న పాలు జర ఎక్కువ పోయి డికాషన్ తక్కువ. అన్న నాకైతే మంచి ఉండాలి చాయ్. నీకు చెప్పలేదు మూడే నాలుగు అని చెప్పినా కదరా. అడిగినా వాడు ఆగలేదు. నువ్వు వద్దాను తీసుకురాపో. చూసిరా గాయస్, ఏమంటారు అన్నం పెట్టినోనికే సున్నం పెట్టరు అంటారు చూడు, వీళ్ళు అట్లాంటి వాళ్ళు. నాకు ఛాయ్ తీసుకోలేరు, నాకు ఛాయ్ తీసుకోలేరు గాయస్. ఏం గలీజ్ కాలరా అఖిల్, ఏం గలీజ్ కాదురా. ఇగో తీసుకోరా నీకే చూసిరా భయపడి దూరం చెప్పుకుంటున్నా ఆయన ఏడాదుకుంటా అని చెప్పి. తిప్పుకోకరా నాయన, అది కిందనే పడిపోయింది. అరే అది కట్టుకొని తినేసేసి ఉస్మానియా కాదు కదా, ఉస్మానియా తేలేడు కదా మేడం. తప్ప ఉంది మొత్తం అలానే పడ్డాగా. ఇంకోటి ఒక తీసుకొస్తా అయిపోతుండేగా. తీసుకోవాలా? చూద్దాం. సరిపోలే అంట నాలుగే కాలేదు ఆయన ఫాస్ట్ తాగానే. ఇప్పుడే నా కోసం ఛాయ్ తీసుకుని ఫ్రై పాడు జాగ్ కొట్టేసినాం. చెప్పు బాయ్. జాగ్ కొట్టేసినాం గాయ్స్. ఆడ బాలాడు కట్టరని చెప్పి మేమైతే ఇప్పుడు జాగ్ కొట్టేసినాం టీని. ఇక టీ అయితే బాగానే ఉండే ఇక్కడ ఆర్సిపురంలో. ఇప్పుడు మనం మాంగళ్యకి వెళ్తున్నాం. మాంగళ్యలో ఇప్పుడు అఖిలానికి పాయింట్ దొరుకుతా లేదా అని చెప్పి ఇప్పుడు ఇది ఒక దొరుకుతా లేదా చూద్దాం. మెయిన్ ఓవర్ కోసం వచ్చినాం గాయస్, వచ్చింది మెయిన్ అఖిలాంగ్ కోసం వచ్చినాం. మెట్లకి అఖిలాంగి జర ఇబ్బంది అవుతుందంట. లిఫ్ట్, అందుకే లిఫ్ట్ కాడ ఎంతమంది చూసినాం, అందుకే సపోర్ట్ దాకా ఇక్కడ వచ్చేసినాం. ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా ఫుల్ పబ్లిక్ ఉంటారు. 10 నిమిషాలైనా పైకి లిఫ్ట్ దగ్గర నుంచి ఇంకా 10 నిమిషాల పైకి రాం. హెల్త్కి మంచిదని చెప్పి అఖిలాడితే స్టెప్స్ ఎక్కుదామని. ఇక్కడ కూడా అఖిలాడికి అయితే దొరకలేదు అనమాట అనుకున్న ట్రౌజర్. అది చాలా అంటే చాలా బాధపడుతున్నాడు ఈరోజు. నాకు కూడా మా డాడీకి షర్ట్స్ దొరకలేవు, కొంచెం క్వాలిటీ బాగా. దొరకలేమని మనకి కరెక్ట్ అయ్యిరా. టైం
అంతే రాకేలి కొడుకులు దిగారు నాకు మొట్ట కూడా రాదు తీయడానికి డిస్కషన్ ఇక్కడ ఇంత పెద్ద కార్ వేరు అయితే మేము తీస్తామంటారు చూసుకుంటే ఈరోజు ఒక రోజుకి అయిపోతుంది అరగదు నాకు అడగకు నువ్వు, నేను నీకు ఆడతారా నాకు అస్సలు అడగదు. పోతలేదు ఇది ఒక రోజుకి అయిపోతుంది వాళ్ళు తీపురా చెప్పు నువ్వే అంటే గుర్తుకొచ్చింది ప్యాలెస్ లో బాగుంటది లేవరా తీపు బంగారు చైన్ వేసుకోండి ఒక గాయస్ నేను దియ్యరా, నేను దియ్యం కూడా ఇయ్య. మొన్న వాడికి పని కావాలి నేను తీసుకురామన్నా, ఇప్పుడు వాడికి పని కావాలి వాడు తీసుకుంటాడు. ఎట్లుంది? సూపర్ గా ఫైనలీ అఖిల్ చూడనా నేను ఎప్పుడైనా ఏం పనిలేదు అన్ని అమ్మాయి Big mistake. I took my babu to Mrs. Shamani's artisanal sari expo और मेरी बहू वहाँ buy one get one free का stall ढूंढ रही थी. How embarrassing. ప్యాంట్లూమ్స్ వద్దా అట్లా చాలా బాధపడుతుంది guys. ఏళ్ళ కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అరే ప్యాంట్లూమ్స్ అయితే పక్క ఉంటుంది పాయింట్ పాయింట్ ఉంటాయి కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అఖిల్ ఆఫ్చరా ఉండనే ఏం కాదు, అదే ఆఫర్ పోతే స్టోరీ అయిపోయి ఆటోమేటిక్ అది ఆటోమేటిక్ పచ్చడా శరవరాత్ర ఏదిరా శరారత్ ఫస్ట్ ఉండాలి కదా సెకండ్ శరవత్ దురందర్ వన్లో కదా సెకండ్ సెకండ్లో మా అయ్య ఫోన్ చేస్తున్నాను మేము కార్లో సరే నేను ఆడ అంబేద్కర్ కాడ అవుతాను ఇంత ఫామ్లోకి ఇన్ని రోజులు మీరు ఏమనుకోరు అఖిల్కి అంత రాదనుకోరేమో కానీ ఎట్లా నడుతుంది చూడండి, ఒకటే చంపుడే చంపుడు. ఏమంటారా అందరు నడిపిస్తాడు ఆయన నడిపి తర్వాత నడిపిస్తాడు సింహానికి ఆకలి అయినప్పుడు తింటారు, కడుపు నిండా తింటది మళ్ళా. అట్లాంటి సింహం రాకిల్ గాడు. కట్ల రాజా జుమ్ము జుమ్మారే జుమ్ము జుమ్ము జుమ్మాదార్ రాకిల్ గాడు గుమాదార్. నవ్వాడయ్యా చిన్ని కృష్ణుడు. లెట్స్ గో కన్నుల్లో నీ రూపమే మాటలో నీ గానమే అఖిల్ ఇప్పుడు పెళ్ళి ఉందని చెప్పి ఎవరు కావచ్చలేడు ట్రైనింగ్ అఖిల్ ఓన్లీ ట్రైసప్ మీద ఉంటారు కట్టు కార్లో కూడా ఉంటారు కట్టు అంటే తిప్పినప్పుడు ట్రైసప్ మీద వర్క్ పడుతుంది లోడ్ అర్థమైతే. అరే అఖిల్ చూపిన అంత కష్టం డ్రైవింగ్ చేస్తుంది ఇదా అఖిల్ చూసి కింద దాకా అది ఉంటుంది చూడరా అమ్మేటోళ్ళు ఉంటారు చూడు పనులు. పాయింట్ దొరకలే అని చెప్పి చాలా ఫ్రస్ట్రేట్ అవుతుండు, చాలా కోపపడుతున్నాడు. అరే కుడతాను రా అవునా చూపిస్తే అవును మొన్న ఒకసారి అన్న మాట్లాడదాం బెల్ట్ కూడా తెచ్చిచ్చేసే బయటకి వెళ్ళి. బెల్ట్ అది కూడా కుడతాడు, పట్ట కాదు సైడ్ కు బెల్ట్ వస్తుందంట. పటాన్ చేరుకు అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు మనం పటాన్ చేరులో సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అయిపోయినాం. అబ్బా ఫ్లైట్ డైరెక్ట్ దిగినాం. XUV 500 అని చెప్పది, XUV 700 అని చెప్పు ఫ్లైట్. XUV 700 ఫ్లైట్ ప్రయాణం ప్రాబ్లం అయితే సాల్వ్ కాలే కానీ మహేంద్ర షోరూమ్ అయితే క్లోజ్ ఉందన్నమాట. ప్రయాణం ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు.
సెల్వి టుకు 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 ముట్టుకెళ్ళిస్తా ఉంటాడు అందరికి తిక్కలేసిందంటే బండి ఆపి రుపుకు రుపుకు వెనక తిరిగి సడన్ గా ఇప్పుడే ప్రయాణ్ కార్ పార్క్ చేస్తుంటే పెద్ద మనిషి కలిసిండు దీపక్ బాయ్ కలిసిండు పటేల్ అంకుల్ ఎవరైనా ఏం కాదు దీపక్ పటేల్ కలిసింది మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇలాంటి పెద్దోళ్ళు కలిసినందుకు ధన్యవాదాలు అయిపోయినాయి పాలు మొత్తం ఏం